నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఫిబ్రవరి 17, 2026 మంగళవారం నాటి దిన ఫలితాలలో భాగంగా పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల ప్రభావము 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు సమగ్ర శుభ ఫలితాలు ఏమిటంటే కనుక మంగళవారం కావడం మూలంగా మంగళ గ్రహం యొక్క ప్రభావము చాలా బలంగా ఉండబోతోంది. అయితే ఈ యొక్క ప్రభావము దేని మీద పడుతోంది అంటే కనుక ఉద్యోగము, వ్యాపారము, భూమి, విద్య, ఆర్థిక వ్యవహారాలు వీటి మీద సానుకూలమైన ప్రభావాన్ని పొందబోతున్నారు. అయితే కొన్ని అంశాలలో ఇబ్బందికరమైన వాతావరణం కూడా, అంటే చెడు వైపు, అంటే కష్టమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపించబోతున్నాడు. దీనికి సంబంధించి ధ్యానము లేదా జపము లేదా దైవ పూజ, ఆలయ దర్శనము, నవగ్రహ ఆలయంలో మంగళుడికి సంబంధించిన శాంతి పూజ, అభిషేకము లేదా అంటే దానాలు ఇలాంటివి ఇచ్చుకున్నట్టయితే కొంత మనశ్శాంతి, అదనపు అదృష్టము, దీంతో పాటు అంతర్గతంగా సంతోషము ఇవి ఇచ్చేటట్టుగా గోచరిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ అంశంలో ఉంటుంది అనేది చూసినట్టయితే ముందుగా మేషరాశి వారికి ఆత్మవిశ్వాసము, ధైర్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు సక్సెస్ఫుల్ గా ఉండబోతున్నాయి. ఉద్యోగము, వ్యాపారము, కార్యాలయము అంటే మీరు పనిచేసే చోట మంచి కార్యక్రమాలు ఫలవంతంగా ఉండేందుకు అవకాశం ఉంది. కుటుంబం సమస్యలు సులభంగా పరిష్కరించబడ్డము, పెద్దల యొక్క ఆశీస్సులు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. పెట్టుబడులు ఫలవంతంగా ఉంటాయి, అంటే మంచి లాభాలు ఇస్తాయి అన్నమాట. తర్వాత ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఉత్కంఠత, అలసట ఈ రెండు కూడా కొద్ది శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ధ్యానం కానీ జపం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిరత్వము, ఓర్పు పెరిగేందుకు అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. పెట్టుబడులు సానుకూలంగా మారేందుకు అవకాశాలున్నాయి. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో పురోగతి, కుటుంబంలో సుఖము, సానుకూలమైన చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చక్కని ఆరోగ్యము, మానసిక ఒత్తిడి కొంత తగ్గే అవకాశము కనబడుతోంది. ధ్యానము, పూజ అదనపు శుభాన్ని కలగజేసేందుకు అవకాశాలున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటల ప్రభావము, మీ యొక్క డిస్కషన్స్ లో అంటే చర్చలు జరుపుతాం కదా, వాటిలో విజయం జరిగేందుకు అవకాశం కనబడుతోంది. విద్యా, వ్యాపారం, మీడియా, టెక్నికల్ రంగాలలో చూసినట్టయితే మంచి అద్భుతమైన ఫలితాలు, అవకాశాలు కూడా వస్తాయి. స్నేహితుల సహాయ సహకారము, మీ యొక్క సహచరుల ప్రోత్సాహము ఈరోజు అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు, షార్ట్ ట్రిప్స్ లాభదాయకంగా ఉండబోతోంది. ఆర్థిక, ఉద్యోగ, విద్యా రంగంలో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ధ్యానము, గ్రంథ పఠన ఈ రెండు మీకు మంచి జరిగేందుకు అవకాశాలున్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇంటి వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. కుటుంబాల్లో సుఖ సౌఖ్యాలు కనబడుతున్నాయి. తల్లి, పెద్దల యొక్క ఆశీస్సులు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజు పెట్టుబడుల దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న తలనొప్పులు తప్ప పెద్ద అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. ఉద్యోగము, వ్యాపారము స్థిరంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆగిపోయిన పనులు ముందుకు పెడతాయి. ధ్యానము, మానసిక పూజ ఈ రెండు చేసుకున్నట్టయితే, మానసిక పూజ అంటే ఏంటి అంటే గనక మనసులో జపం చేసుకోవడము, ఇది మీకు మంచి శాంతిని కలిగించే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవము, ప్రతిష్ట పెరగడంతో పాటు సామాజిక పరిచయాలు బలపడతాయి. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వము, అదనపు లాభాలు, కుటుంబంలో సుఖము, సానుకూలమైన డిస్కషన్స్ జరిగేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అద్భుతంగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము దైవ ధ్యానము కానీ, మెడిటేషన్ కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులు క్రమబద్ధంగాను, సమర్థవంతంగాను, దిగ్విజయంగాను పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన పనులు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. నిర్మాణ పనులు చకచకా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, తరువాత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఏకాగ్రత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వము, స్థిరమైన లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో చూసినట్టయితే కనుక సానుకూలమైన సంబంధాలు, మంచి
చర్చలు జరిగే అవకాశం గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనపట్లేదు. మీ అంతటా మీరు ఏదైనా ఒక సమస్య తెచ్చుకుంటేనే తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు లేవు. అయితే ధ్యానము, పూజ మానసిక శాంతిని కలగజేస్తుంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలు, దాంపత్య జీవితము ఈ రెండు చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒక స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతోంది. పని, విద్య, వ్యాపారము ఈ 3 అంశాలలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా చాలా సంతోషంగా ఉండబోతారు. కుటుంబము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. ధ్యానము, జపము మీకు శుభ ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ధైర్యంగా మీరు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. పనులన్నీ సానుకూలంగా సక్సెస్ఫుల్ గా పూర్తవుతాయి. పాత ప్రయత్నాలకు ఫలితాలుంటాయి. ఆర్థికంగా లాభాలు కనబడుతున్నాయి. వివాదాలను పరిష్కారము సౌమ్యంగా మీ అంతటా మీరే చాకచక్యంగా నెరవేర్చుకుంటారు. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. కుటుంబం సానుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. ధ్యానము, పూజ మీకు అదనపు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సానుకూలమైన ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక జ్ఞాన కార్యకలాపాలు, క్షేత్ర దర్శనము, ప్రయాణ లాభాలు గోచరిస్తున్నాయి. తర్వాత ఆర్థికంగా వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు వచ్చే అవకాశము, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్స్, ప్యాకేజీలు పెరగడము, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యము, సానుకూలమైన చర్చలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. ధ్యానము, పూజ ఈ రెండు మీకు అదనపు శుభాన్ని కలగజేస్తాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వము, అభివృద్ధి కనబడుతోంది. విదేశీ ప్రయాణాలు కానీ, స్థాన చలనాలు కానీ, లేదా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడం కానీ, గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. మీరు గత కొంతకాలంగా ఏ సమస్య గురించి అయితే, ఏ ప్రశ్న గురించి అయితే బాధపడుతున్నారో ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం రావడంతో పాటు మీరు అనుకున్నది అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్ ప్రణాళికలు బలపడతాయి. ఆరోగ్యపరంగా చక్కగా ఉంటుంది. ధ్యానము, పూజ మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గతంలో ఇబ్బందులు ఉన్న అంశాలు ముడివిడిపోయినట్టు విడిపోతాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు, సమాజంలో గుర్తింపు కనబడుతుంది. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం కానీ, మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడం కానీ, లేదు అంటే కుటుంబాల్లో చిచ్చులు పెట్టడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ నమ్మక ద్రోహులు ఎవరు అనేది మీరు యోచన చేసుకోండి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. ధ్యానము, జపము మీకు శుభాన్ని కలగజేస్తుంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలు, దూర ప్రయాణాలు లాభాలు, కుటుంబము, దాంపత్య జీవితము అన్యోన్యంగా ఉంటుంది. సృజనాత్మకమైన ఆలోచనలు, నిర్ణయాలు సఫలాన్ని ఇస్తాయి, అంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి. శుభకార్యాలు ఫలిస్తాయి. ఆర్థిక, వృత్తి, సామాజిక, రాజకీయ పరంగా విశేషమైన లాభాలు, మంచి రోజు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మనసు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే మీరు ఏదైతే అనుకుంటారో గత కొంతకాలంగా ఆ పని మరింత పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కోర్టు కేసులు కానీ, లేదా అంటే కోర్టులో వాయిదాలు పడడం కానీ మరింత జాప్యం జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగినటువంటి పరిహారము, మీ పేరిట ఏదైనా దేవాలయంలో పూజ చేయించుకున్నట్టయితే కనుక అదనంగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రోజు సమగ్ర శుభ సూచన ఏంటంటే కనుక మంగళవారం కావడం మూలంగా మంగళుడికి 11 సార్లు జపం చేసుకోవడము, ఓం మంగళాయ నమః అనే చిన్ని మంత్రాన్ని 11 సార్లు చదువుకోవడము. దీంతో పాటు నవగ్రహ ఆలయంలో ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం కానీ, ఎర్రని కందులు దానంగా ఇవ్వడం కానీ, ఇదేవి మాకు కుదరదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీ పేరిట స్వామివారికి పూజ చేయించుకున్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. అయితే దీంతో పాటు మీకు మనశ్శాంతి, ఆత్మవిశ్వాసము, కుటుంబ సుఖము, ఉద్యోగము, ఆర్థిక లాభాలు కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.